హాయ్ అండి, ఎలా ఉండారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలు మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు కాకరకాయలు తీసుకున్నాను. ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని ఆ కాకరకాయల మీద అది గరుకులుగా ఉంటుంది కదా, దాన్ని చక్కగా కొంచెం లైట్గా గరుకంతా కూడా ఇట్లా గీరేసి తీసాను. గీరి అట్లా ముక్కలు కోసుకొని చక్కగా దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక గంట సేపు ఉంచాను అనమాట. ఉంచిన తర్వాత నీరంతా దాంట్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ శుభ్రంగా నీళ్ళతో ఆ ముక్కలన్నీ శుభ్రంగా కడుక్కొని గట్టిగా అట్లా పిండి నూనెలో వేసేసుకున్నాను అనమాట. నూనెలో వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లో అట్ట ఏగినాయి అనమాట. అట్లా వేపుకొని దానికి కావాల్సినంత కారం, మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు, ఎండుమిరపకాయలు. ఇట్లా దానికి ఎండు కొబ్బరి కూడా ఎండు కొబ్బరి వేసుకొని వెల్లిపాయలు కూడా చక్కగా పొట్టొల్చుకొని ఆ వెల్లిపాయలు, ఎండు కొబ్బరి వేసి ఆ కారం ఆ విధంగా పట్టుకొని చక్కగా ఏగిన కాకరకాయ ముక్కల్లో వేసి ఆ విధంగా కలుపుకున్నాను అనమాట. అవి చక్కగా ఆయిల్ కూడా చక్కగా సరిపోయి బ్రౌన్ కలర్లో ఏగి చాలా బాగా వచ్చినాయండి. ఆ విధంగా చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా టేస్ట్గా వచ్చింది. దానికి తోడు ముద్దపప్పు కూడా వండుకున్నాము. సరేనండి, మీకు నచ్చితే ఆ విధంగా చేసుకోండి. బాయ్ అండి.